ఈ లోకేష్ పొలిటికల్ ఎక్సర్సైజా ఇదేమన్నా? ఫిజికల్ ఎక్సర్సైజా? నువ్వు పాదయాత్ర చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? సేమ పందికి ప్యాంటు షర్ట్ వేసుకున్నట్టు ఉంటుంది. సేమ పందికి ప్యాంటు షర్ట్ వేసుకుని నడిచినట్టు ఉంటుంది. ఏముందరా బాబు నీకు అర్హత? నీకేముంది అర్హత అసలు? పాదయాత్ర ఎందుకు చేయాలి? నీకేం పోటీరా? ఒక పక్కేమో పాదయాత్ర, ఆ పాదయాత్రకి ఏదో పేరు పెట్టారు, యువగాళం. చంద్రబాబు నాయుడు చెబుతున్నా, నీ కొడుక్కి పాదయాత్రకి యువగాళం సూట్ అవ్వదు చంద్రబాబు నాయుడు. ఆ పేరు యువగాళం సూట్ అవ్వదు. 3 చెప్తా, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకో మీ కొడుకు. దానికి పప్పుగాళం, తుప్పుగాళం, చెప్పగలం. ఈ మూడిట్లో ఒక పేరు సూట్ అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకో. అక్కడ నీకు కొంతమందిని తయారు చేస్తున్నావు కదా సినిమా. చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ని స్వీకరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు నాయుడికి దమ్ముంటే బీసీల మీద చర్చకు రెడీగా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడికి వస్తాం. లేదు చంద్రబాబు నాయుడు చెంచాలు అచ్చెన్నాయుడు అవ్వచ్చు, అయ్యన్న పాత్రుడు అవ్వచ్చు, ఇంకా వగైరా వగైరా, ఈ కొల్లు రవీంద్ర బోళ్ళు ఎవడైనా సరే పాత్రికేయ మిత్రుల సమక్షంలో లేకపోతే ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధంగా ఉన్నా చంద్రబాబు నాయుడు ఎట్లాగూ రాలేడు. ఆ దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడికి లేదు. ఎందుకు చేయాలరా బాబు నీకు త్యాగం? నీ పదవుల కోసం, నీవు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడం కోసం వాళ్ళు బలేవారా? వాళ్ళు బలిదానం చేయాలా? త్యాగాలు చేయాలా? ఎంత దుర్మార్గుడు! ఓ పక్కన ఆడు చచ్చిపోయి ఉంటే తమ్ముళ్ళు మీరు ఉండండి ఉంటారు కదా. ఏంది ఇది? పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు వెన్ను పూస కూడా కదిలిస్తాం. బ్యాక్ బోన్ తీసేస్తాం. తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ తీసి పారేస్తాం. వాళ్ళందరినీ కూడా బంధించి వాళ్ళకి చావుకి కారణమైన చంద్రబాబుని అరెస్ట్ చేయాలి. ఇటువంటి చంద్రబాబు నాయుడు పెట్టే సభల మీద కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఈ డ్రోన్ కెమెరాలతో వేలాది మంది వచ్చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు పన్నాగాలు, ఈ సినిమా యాక్టింగ్, ఇటువంటి వాటిని కూడా అరికట్టాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది. డీజీపీ గారు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తా. మా పార్టీ మీటింగుల్లో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు కూడా దాపురించలా. మేము చాలా స్పష్టంగా డిపార్ట్మెంట్ సూచనలను పరిగణలోకి తీసుకునే ఎక్కడైనా సరే మీటింగ్స్ పెట్టాం. మేము ఇటువంటి పనికిమాలిన చేష్టలు, ఇటువంటి ఒక తప్పుడు ఆలోచనలతో అక్కడ వచ్చిన జనం తక్కువ, ఎక్కువ మందిని చూపించాలి, పైనుంచి డ్రోన్ షాట్లు తీయాలి, ఆ డ్రోన్ షాట్ల ద్వారా ప్రజలకి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పాలన్న ఒక దొంగ ఆలోచన చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవడు చేయడు ఈ రాష్ట్రంలో. రిటర్న్ గిఫ్ట్ అంటే చంద్రబాబు నాయుడు నడ్డే. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక కూడా లేకుండా చేసి పారేస్తాం. అదే రిటర్న్ గిఫ్ట్. బీసీలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఉంది అనంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి వెన్నెముక కూడా లేకుండా చేసి పారేస్తాం, నడ్డి విరిచేస్తాం.